స్తోత్రం. స్తుతి స్తోత్ర మహాపరిశుద్ధుడా ప్రియ పరలోకమ్మ తండ్రి, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాను నాన్న. ఇదిగో దేవా, గడిచినటువంటి దినం నుంచి దినం వరకు కూడా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సంరక్షించిన గొప్ప తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను నాన్న. ఇదిగో 14 రోజులు ఉపవాస ప్రార్థన మాకు తోడున్నారు, 15వ రోజు కూడా ఇప్పటి వరకు కూడా మాకు తోడున్నారు. ఈ సమయంలో వాక్య దినంలోకి వెళ్తుండగా సోదరుని బిడ్డకు కావాల్సిన జ్ఞానం మీరు దయచేయండి. నన్ను నీ శిలువను మరుగుపరిచి నా నోట్లో నీ మాటలు ఉంచండియా. నాతో మాతో మా అందరితో కూడా మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీకు అడిగి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశము అవమానంతో కుమిలిపోతున్నావా. ప్రియ దేవుని బిడ్డలారా, అవమానంతో కుమిలిపోతున్నావనే అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు మనం చేసిన పాపాలను, మన దోషాలను పరిహరించేటటువంటి దేవుడు. ఒకప్పుడు నీ జీవితము, ఒకవేళ ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు అవమానంతో కుమిలిపోతున్నావేమో, నీ మీదకు వచ్చిన నిందలతో ఒకవేళ నీవు కుమిలిపోతున్నావేమో, సిగ్గుతో తలదించుకునేటటువంటి పరిస్థితి ఒకవేళ నీ జీవితంలో ఈరోజు ఎదుర్కొంటున్నావేమో, తలదించుకునేటటువంటి పరిస్థితి ఒకవేళ ఈరోజు నువ్వు చేస్తే, ఆ పాపాలను బట్టో లేదా తప్పులను బట్టో ఈరోజు నువ్వు శిక్షకు, నువ్వు చేసిన పాపానికి, నువ్వు చేసినటువంటి దోషానికి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా అవమానంతో తలదించుకునే పరిస్థితి ఒకవేళ ఈరోజు వచ్చిందేమో. ఈ మాటలు ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మానవుడు తప్పులు చేసేటటువంటి వ్యక్తి. ఏదో ఒక పాపము, ఏదో ఒక దోషము, ఏదో ఒక తప్పు చేస్తాడు. ఆ తప్పులకి, ఆ పాపాలకు ఒకవేళ సిగ్గుపడే రోజు ఒకవేళ ఈరోజు నువ్వు కలిగి ఉన్నావేమో. ఒకప్పుడు నువ్వు నీ జీవితము ప్రియ దేవుని బిడ్డలారా ఎంతో హుందాతనంగా నువ్వు జీవించి ఉండొచ్చు. ఒకప్పుడు నీవు మంచి పేరు ప్రఖ్యాత కలిగిన వ్యక్తివి అయి ఉండొచ్చు. ఒకప్పుడు నీ జీవితంలో ఎన్నో గౌరవ మర్యాదలు కలిగిన కుటుంబంగా లేదా వ్యక్తిగా నీవు జీవించి ఉండొచ్చు. ఒకప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఎంతో ఉన్నతమైనటువంటి స్థితి కలిగి, నిన్ను చూస్తే అంటే యోబు అంటాడు, నేను నడిచి వెళ్తుంటే యవనస్తుడు కానించి ముసలుడి వరకు కూడా లేచి నిలబడేవాళ్ళట యోబును చూడగా. అలా నిన్ను చూడగా అంతగా నీకు విలువిచ్చేవాడేమో. ఎప్పుడు పాపం చేయకముందు, ఏ తప్పు నువ్వు చేయకముందు నిన్ను చూసి ఎంతో నీ గ్రామ ప్రజలు లేదా నీ ఇంట్లో వాళ్ళు విలువ ఇచ్చేవాడు. కానీ ఈరోజు నువ్వు నీ జీవితం నవ్వుల పాలైపోయింది. నువ్వు చేసిన తప్పుకి, నువ్వు చేసిన పాపానికి తలదించుకునేటటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. కాదంటే ఒకప్పుడు మంచి ఉన్నతమైన ఉద్యోగమే, ఉద్యోగంలో నీకు పేరుంది, నువ్వు చేస్తున్న పనుల్లో నీకు పేరుంది, నువ్వు చేస్తున్న వ్యాపారంలో మంచి పేరుంది, ఒకప్పుడు మంచి పేరు కలిగిన వాడివే. కానీ ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చేసినటువంటి తప్పుకి, నువ్వు చేస్తున్న ఆ పాపాన్ని బయటపడిన తర్వాత నవ్వులు పాలయ్యేవేమో. ఈరోజు నీ కుటుంబం బసారణ పడిందేమో నువ్వు చేసిన తప్పుకి. అవమానాలతో కుమిలిపోతూ ఆ వచ్చినటువంటి నిందకు, వచ్చిన అవమానానికి ఏం చేసుకోవాలో, ఆత్మహత్య చేసుకోవాలేమో అనే పరిస్థితి ఒకవేళ నువ్వు వెళ్ళావేమో. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేసిన పాపానికి లేదా నువ్వు చేసిన తప్పుకి ఒకవేళ నీ మీదకు, నీ ఇంటి మీదకు అవమానం వచ్చి ఉండొచ్చు, నవ్వుల పాలై ఉండొచ్చు, నలుగురు మధ్యలో ఆత్మహత్య శరణ్యము అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో.
కాదు కాదు. ఎందుకనంటే ఈ లోకంలో మనుషులు నిన్ను ఒకవేళ నిందించవచ్చు, అవమానించవచ్చు, నిందల పాలయ్యొచ్చు, బదారణ పడేయచ్చు, నీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు బదారణ పడవచ్చు. ఎంతగానో మనసు, ఒక మంచి మనసు కలిగిన వ్యక్తి ఇతను, దాన ధర్మాలు చేసే వ్యక్తి ఇతను, ఇతని దగ్గరికి వెళితే ఏ సహాయమైనా కానీ కాదనకుండా చేసే వ్యక్తి అని ఒకప్పుడు నీకు మంచి పేరే ఉంది. కానీ ఆ పేరు కాస్త ఈరోజు నువ్వు చేసిన ఆ చిన్న పాపానికి పోయిందేమో. ప్రియా దేవుని బిడ్డరా, ఎందుకనంటే మన జీవితాల్లో మనము అప్పుడు దాకా కాపాడుకొని వచ్చి ఉంటాం. కానీ మనకు తెలియకుండానే ఏదో ఒక చిన్న తప్పు మనం చేసినప్పుడు ఆ పరువు కాస్త బజారును పడుతుంది. ఆ బజారు పడ్డప్పుడు ప్రియ దేవుని బిడ్డరా, ఏమి తల ఎత్తుకొని ఎలా తిరుగుతాను నేను అని ఎన్నో సందర్భాల్లో అనేక సార్లు మనము చూసి ఉండొచ్చు. ఏదో ఒక అవమానానికో ఏదో ఒక నిందకో తల ఎలా ఎత్తుకొని నేను తిరగాలి, ఎలా ఈ నలుగురి మధ్యలో నేను ఎలా నడవాలి, ఎలా జీవించాలి, నేను ఎంత బతికాను, చివరికి చేసిన ఈ చిన్న తప్పుకి నేను ఈరోజు నా ముఖం ఎలా ఇతరులకు చూపించాలి అని ఒకవేళ కుమిలిపోతున్నావేమో, నలిగిపోతున్నావేమో. ఇన్నాళ్ళు నేను ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగినాను, ఈరోజు ఒక్క చిన్న తప్పే నేను చేసింది, తప్పేది ఒక్కసారి నేను చేసిన, అయినా ఇప్పుడు దాకా నేను కాపాడుకున్న నా మంచి జీవితాన్ని ఈరోజు నవ్వులు పాలుగా బదారును పడైంది అని చెప్పి ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో. ఒకరోజు ప్రియ దేవుని బిడ్డరా, ఏదో ఆవేశమో లేకపోతే అనాలోచనో ఏదో కానీ ఒక స్త్రీ తన కలిగినటువంటి ఆర్థికమైన ఇబ్బందులు కావచ్చు, లేదా తను ఉన్నటువంటి స్థితికి తప్పదనుకొని తన ఇంట్లో ఉన్నటువంటి ఆ ఘోరమైన పరిస్థితులు కావచ్చు, లేకపోతే తన శరీర కోరికను తీర్చుకోవడానికో పరాయి పురుషుడితో పాపం చేస్తూ ఉంది. పరాయి పురుషుడితో పాపం చేస్తూ ఉంటే ఆ గ్రామ ప్రజలు ఎప్పుడు దొరుకుతుందా ఈమె అని ఎదురు చూస్తూ ఉండగా ఒకరోజు ఆమె దొరికింది. ఏం చేద్దాం అని అందరూ అనుకుంటుంటే యేసయ్య ఏయో చెప్తున్నాడుగా, ఒకసారి ఆయన దగ్గరికి తీసుకువెళదాం, ఆయన్ని శోధిద్దాం. ఇప్పుడు పాపంతో పడ్డప్పుడు మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలి? ఒక వ్యక్తి పాపంతో పట్టబడి దొరికినప్పుడు ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాలి అని మోషే గారు ధర్మశాస్త్రం రాశాడు. అంటే వ్యభిచారంతో పట్టబడ్డప్పుడు రాళ్లతో కొట్టి చంపాలి అని ధర్మశాస్త్రంలో మోషే గారి ద్వారా రాయబడింది. కాబట్టి ఇప్పుడు ఈ స్త్రీని ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. కానీ ఇప్పుడు రాళ్లతో కొట్టి చంపడం కాదు, యేసు ప్రభు దగ్గరికి తీసుకువెళ్దాం, ఆయన ఏం చెప్తాడో చూద్దామని ఆయన శోధించడానికి అక్కడికి ప్రియ దేవుని బిడ్డగా యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ మాటలు మొదటి వచనం నుంచి కనుక ధ్యానిస్తే ఆ మాటలు రాయబడి ఉంటాయి. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్తున్నారు, అయ్యా మోషే ధర్మశాస్త్రం ప్రకారం మరి పాపం చేస్తూ పట్టబడ్డప్పుడు రాళ్లతో కొట్టి చంపాలి, మరి నువ్వేం చెబుతావో చెప్పు అని చెప్పి ప్రియ దేవుని బిడ్డగా అడుగుతుంటే అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డగా మీలో పాపం లేనివాడు ఎవడో వాడు మొట్టమొదట రాయేయండి అన్న. ఏమని చేయాలంట? మీలో పాపం లేని వాడు ఎవడో వాడు మొట్టమొదట రాయేయండి ఆమె మీద అన్న అంటూ కింద నేల మీద ఏదో రాస్తూ ఉన్నాడు. అంటే యేసు ప్రభు ఎరిగిన దేవుడు, మన బ్రతుకుల్ని, మన జీవితాల్ని, మన హృదయాన్ని ఎరిగిన దేవుడు. కాబట్టి అక్కడికి వచ్చిన వారు ప్రజల యొక్క వారి స్థితిగతులు, వారి పాప దోషాల పరిస్థితులు అన్ని కూడా, వారు చేసిన పాపాలు దోషాలన్నింటినీ కూడా ఏం చేస్తున్నాడు? వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేస్తూ ఉంటే వారిలో ఒక్కొక్కరికి వారు చేసిన చిన్నప్పటి నుంచి చేసిన పాపాలన్నీ కూడా జ్ఞాపకం వస్తున్నాయి అంట. రాళ్లతో కొట్టమన్నాడు కదా, రాయి తీసుకున్నారు, వేద్దాం అనుకునే లోపే వారి యొక్క ఘోరమైన పాపాలన్నీ కూడా
జ్ఞాపకం వచ్చింది. ఎవరికి వాళ్ళు తీసుకున్న రాయిని కింద పడేసి వెళ్ళిపోతూ ఉన్నా. ఒకసారి ఆలోచన చేయండి. ఒక స్త్రీగా మీరు ఆలోచన చేయండి. ఒక స్త్రీ అంతమంది పురుషుల మధ్యలో పాపంతో పట్టబడి మధ్యలోకి వస్తే, అంతమంది జనాంగం మధ్యలోకి ఆ స్త్రీని తీసుకొచ్చినప్పుడు ఆ స్త్రీ ఎంతగా తల్లడిల్లిపోయి ఉంటుంది. లోకంలో ఎవరు పాపం చేయలేదా? నన్ను ఒక్కడనేనా, నేను ఒక్కదాన్నేనా పాపం చేసింది? ఇంతమంది మధ్యలోకి నన్ను తీసుకొచ్చారు, అవమానంతో ఆమె చచ్చిపోవాలని అనుకొని ఉండాలి. ప్రియదేవుని బిడ్డ, ఎందుకు ఈ బ్రతుకు, ఈ పాప బ్రతుకు అని అప్పుడు ఆమె జ్ఞాపకం వచ్చాడు. ఇలాంటి బ్రతుకు బ్రతకడం కంటే చచ్చిపోవడం మేలు అని ఆ స్త్రీ అనుకొని ఉండాలి. తల దించుకుంది, తల ఎత్తలేకపోయింది. ఎందుకంటే అంతమంది ప్రజలు పట్టుకొని తీసుకొచ్చి, ఇంకా అనేక మంది ప్రజల మధ్యలో, అలాగే యేసు ప్రభు మధ్యలోకి, యేసు ప్రభు ముందుకు తీసుకురాగానే ఆమె ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో కుమిలిపోతూ అవమానంతో అందరి మధ్యలో నిలబెట్టేటప్పటికి ఒక స్త్రీగా పురుషుల మధ్యలో అవమానం తట్టుకోలేక కుమిలిపోతూ ఏడుస్తూ ఉంది, తల దించుకుని ఉంది. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే ఆ ప్రజలందరూ కూడా రాళ్ళు పడేసి వెళ్ళిపోతే ఆయన తలపైకి ఎత్తి అంటున్నాడు, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా అంటే, లేదయ్యా, లేదు ప్రభా, అయితే నేను కూడా నిన్ను శిక్షించను, ఇక ఎన్నడూ కూడా పాపం చేయకుండా జీవించు అని ఆమెను పంపించాడు. ఏమండి, ఒకసారి ఆలోచన చెయ్యి. ఈరోజు నువ్వు పోగొట్టుకున్న మర్యాద, పోగొట్టుకున్నటువంటి గౌరవం, నీవు కలిగినటువంటి పేరు ప్రఖ్యాతులు కావచ్చు, నీ యొక్క మంచి పేరు కావచ్చు, అది ఏదైనా నీ స్థితిగతులు కూడా ఒకసారి చేసిన అవమానానికి ఒకవేళ ఈరోజు నువ్వు కుమిలిపోతున్నావేమో, ఈరోజు నువ్వు అవమానంతో నలిగిపోతున్నావేమో, ఏం చేయాలి కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్య శరణ్యము అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నా దేవుడు సెలవిస్తున్నాడు, ఆ పాపము పట్టబడినటువంటి ఆ స్త్రీని క్షమించిన దేవుడు నీ పాపాలను క్షమించడంటారా? మన పాపాలను క్షమించడంటారా? చనిపోవడమే దానికి పరిష్కార మార్గం కాదు. చేసిన తప్పును ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే, ప్రియ దేవుని బిడ్డరా, నువ్వు పశ్చాత్తాపడగలిగితే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలను చూడగలుగుతావు. ఈ అన్నడు కూడా ప్రియ దేవుని బిడ్డరా, ఆ పాపపు జోలికి కనుక మనం వెళ్ళకనుంటే మన దేవుడు క్షమించే దేవుడు. క్షమించడమే కాదు, నీ జీవితంలో పరలోక రాజ్యాన్ని అనుగ్రహించే దేవుడు. ఆయన నిన్ను రక్షించేటటువంటి దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, వ్యభిచారంతో పట్టబడినటువంటి ఆ స్త్రీ ఎంతగా కుమిలిపోయి, ఎంతగా నలిగిపోయి ఉండిందో. ఎన్నోసార్లు మనం పాపం చేశాం. మన జీవితాల్లో పట్టబడినప్పుడు అలాంటి పరిస్థితి కనుక వస్తే, ఈ బ్రతుకు ఇక అనవసరం, ఇంతమందిలో నేను ఎలా రేపటి నుంచి నేను ఎలా వారికి నా మొహం చూపించాలి, ఎలా నేను బ్రతకాలి అని మనం ఎలా అయితే బాధపడుతున్నామో ఆ స్త్రీ కూడా ఆ రోజు అంతే బాధపడి ఉంటుంది. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఆమె ఎక్కడికి వచ్చిందో తెలుసా? క్షమించేటటువంటి ప్రభు దగ్గరికి ఆమె ఉంది. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితం కూడా, నా జీవితం కూడా అదే. ఎన్నో ఘోరమైన పాపాలు మనం చేసి ఉన్నాం, ఎన్నెన్నో. కానీ మన పాపాలన్నిటినీ కూడా యేసయ్య క్షమించాడు కాబట్టి ఈరోజు మనందరం కూడా ధైర్యంగా తల ఎత్తుకొని తిరుగుతున్నాం. తల అవమానాలను కొట్టివేశాడు, నిందలను కొట్టివేశాడు. తల తెచ్చుకునే పనులు మనం చేసినా కూడా ఈరోజు మనం దేవుడు తల ఎత్తుకునే విధంగా చేశాడు. అంటే అది మనం చేసినటువంటి మంచి కార్యాలు కాదు, దేవుని పెట్టిన భిక్ష, ఆయన కృప మనందరినీ తల ఎత్తుకునే విధంగా చేశాడు. ఈరోజు ఒకవేళ అవమానించబడ్డామని బాధపడుతున్నావేమో, లేదు, ఎందుకనంటే నా దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు నీ అవమానాన్ని కొట్టివేసేటటువంటి దేవుడు, నేను నిందలను తొలగించేటటువంటి దేవుడు, నీ అవమానాన్ని తొలగించేటటువంటి దేవుడు. నీవు ఆ ఆత్మహత్య శరణ్యము అని అనుకోవద్దు ప్రియ దేవుని బిడ్డరా. ఎవరు నిన్ను క్షమించకపోయినా నేను ప్రకటిస్తున్న నా యేసయ్య, నువ్వు ఎంతటి ఘోరమైన పాపివైనా కూడా నా ప్రభు దగ్గరికి వస్తే నీ పాపాలను క్షమిస్తాను అని సెలవిస్తున్నా. అంతటి ఘోరమైన పాపిని, వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని క్షమించిన దేవుడు నిన్ను క్షమించలేడా? నిన్ను క్షమించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. నువ్వు అవమానంతో కుమిలిపోవాల్సిన పనేం లేదు, నలిగిపోవాల్సిన పని లేదు.
నా ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపాలన్నిటిని కూడా ఒప్పుకోగలిగితే ఆయన క్షమించడమే కాదు, తన బిడ్డగా నిన్ను చేసుకుంటాడు అని బైబిల్ సెలవిస్తుంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఒకప్పుడు నీవు ఎంతగానో పేరు ప్రఖ్యాత కలిగిన వ్యక్తివి. ఒకరోజు ప్రియ దేవుని బిడ్డ, యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకి ఉన్న శిష్యులందరిలో కూడా పెద్దోడిగా ఇచ్చారు. ఇక ఆయన నాయకుడు, ఉన్న శిష్యులందరికీ నాయకుడు ఆయన. ఒకరోజు యేసు ప్రభు అంటున్నాడు, నేను వెళ్ళబోతున్నాను, మళ్ళా గలిలయలో మీకు కనపడతాను, అక్కడ అందరం కలుసుకుందామంటే ఆ నాయకుడు అంటాడు, అది నీకు దూరం అవ్వదు కాక. ఏంటి, ఒకవేళ మీరు అందరూ అభ్యంతర పడతారు, మీరు అందరూ కూడా పారిపోతారు నన్ను విషయం అంటే ఆ నాయకుడు అంటాడు, లేదు లేదు ప్రభా, వాళ్ళందరూ వెళ్ళిపోయినా, ఎవరందరూ మేధావులందరూ వెళ్ళిపోయినా నేను మాత్రం నిన్ను వీడవని, అవసరమైతే నా ప్రాణమైనా పెడతానంటాడండి నాయకుడు పేతురు గారు. ఏమంటున్నాడు, నా ప్రాణమైనా పెడతాను కానీ నిన్ను మాత్రము వీడవును అంటున్నావు. అప్పుడు ప్రభు అంటాడు, సరేలే కానీ ఈ రాత్రి కోడి గుయ్యకు మునిపే ముమ్మారు ఆయన ఎవరో నాకు తెలియదు అన్న తర్వాతే కోడి కూసింది. రైతుడు హల్లెలూయా హల్లెలూయా. నీవు ఆయన ఎవరో నాకు తెలియదు అన్న 3 సార్లు అన్న తర్వాతే కోడి కూస్తుంది అని చెప్పాను. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడి ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, సరే ఆలోచన చేయండి. యేసు ప్రభుని పట్టుకొని వెళ్తున్నారు, ఆయన ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఏం జరుగుతుందని పేతురు గారు వెంబడిస్తున్నాడు. దీని దగ్గరికి రాగానే, వాకి దగ్గరికి రాగానే ఒక స్త్రీ అంటుంది, ఒక చిన్నది, నీవు గరిడైనటువంటి యేసుతో నువ్వు ఉండలేదా అంట. మరొకసారి ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. రెండోసారి ఇంకో అతను అంటాడు, నిజమే నజరేయుడైన యేసుతో పాటు నువ్వు ఉండటం నేను చూశాను అంటాడు. లేదు అసలు ఆయన ఎవరు నాకు తెలియదు అంట. మూడోసారి ఇంకోటి వచ్చి సరికాసుకుంటూ ఉంటే ఇంకోటి అడిగితే, అసలు ఆయనకి నాకు అసలు ఎటువంటి సంబంధం లేదన్నట్లుగా బొంగుతున్నాడు. పేరు తన మీద తను ఒట్టేసుకుంటున్నాడు, అసలు తల మీద ఒట్టేసుకున్నాడు. అసలు ఆయన నాకు తెలియదు, ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేదు, అసలు ఆయన ఎవరు నాకు తెలియదు, నేను ఎప్పుడు ఆయన చూడలేదు. అబద్ధం చెప్తున్నాడు అమ్మా, అబద్ధం చెప్తున్నాడండి, బొంగుతున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. యేసు ప్రభు నీకోసం నా ప్రాణం అయినా పెడతాను అన్న పేతురు ఆ రాత్రి ఏమంటున్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఇదిగో నా మీదొట్టు ఇదిగో ఆమె మీదొట్టు ఏళ్ళ మీదొట్టు అంట ఒట్టులు వేసుకోవడం ప్రారంభించాడు. ఏమండి ప్రియ దేవుని మీద 3 సార్లు అనగానే వెంటనే కోడి కూసిందంట. అప్పుడు అంటాడు, చూడండి మత్తయి 26వ అధ్యాయంలో 69 నుంచి, వెలుపటి ముంగడి కూర్చి ఉండగా ఒక చిన్నది, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అని. నాకు అందరి ఎదుట నిన్ను నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్న జాతను చూసి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండినని అక్కడ వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకుని నేను ఉండలేదు, ఆ మనిషిని నేను ఎరగనని మరలా చెప్పాను. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచిన వారు పేతురు వద్దకు వచ్చి, నిజమే నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నది అతనితో చెప్పి. అందుకు అతడు, ఆ మనిషి నేను ఎరగనని చెప్పి శపించుకున్నకు ఒట్టు పెట్టుకున్నకు మొదలుపెట్టాను. వెంటనే కోడి కూర్చుని గనక కోడి కూయుకుని మునుపు నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పిదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపడి ఏడ్చెను. యేసు ప్రభుతో తన కోసం నా ప్రాణమైన నీ కోసం పెడతానన్న పేతురు ఆ నలుగురు మధ్యలో ప్రియ దేవుని బిడ్డ, ఆ నలుగురు మధ్యలో ఆయన ఎవరు నాకు తెలియదు అని చెప్పినప్పుడు తన సాక్ష్యాన్ని పోగొట్టుకోలేదా పేతురు? అవునా? ఏమా యేసును వెంబడిస్తున్న నీ జీవితంలో
ఎక్కడో ఏదో అవమానం వస్తుందని, లేకపోతే వాళ్ళు ఏదైనా అంటారని, ఆయన ఎవరో నాకు తెలియదు అనే పరిస్థితి ఒకవేళ నువ్వు వెళ్తావేమో. జాగ్రత్త, నీ సాక్ష్యాన్ని నువ్వు పోగొట్టుకున్న వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నటువంటి పేతుర్ని దేవుడు క్షమించలేదా? ఏమా తల్లి, దేవుడు క్షమించరా? క్షమించి ఏం చేశాడు? తన పరిచర్యలో బహు బలంగా వాడుకున్నాడు. ప్రైజులార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు ఆ మాటని బయటకు వచ్చి ఎంతగా ఏడ్చాడో తెలుసా? అయ్యో, నేను చాలా తప్పు చేశాను, నేను ఎంతో ఘోరమైనటువంటి పాపం చేశాను, యేసు ఎవరో నాకు తెలియదని అబద్ధం చెప్పాను అని చెప్పి ప్రియ దేవుని బిడ్డరా సంతాపడంట, బయటకు వచ్చి ఏడ్చాడంట. ప్రియ దేవుని బిడ్డరా, ఎప్పుడైతే సంతాపడి ఏడ్చాడో దేవుడు అతన్ని క్షమించినట్లుగా లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. సంతాపడి ఏడ్చి సంతాపడ్డప్పుడు అతని పాపాలను దేవుడు క్షమించి వేశాడు. అంతమంది మధ్యలో ఆయన ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. కానీ ఆ ప్రజలు అంటున్నారు, లేదు లేదు, నువ్వు నజరేయుడగు యేసుతో కూడా ఉన్నావు, మేము మాకు తెలుసు అన్నప్పుడు అతను ఎంతగా అవమానించబడి ఉంటాడు. ఏమయ్యా, నిన్నటి దాకా ఆయనతో కలిసి తిరిగావు, ఈరోజు ఏమో ఆయన ఏదో పట్టబడ్డాడని ఆయన ఎవరో నాకు తెలియదు అంటున్నావు, నీకు సిగ్గు లేదా? ఇదేనా నీ శిష్యరేఖం, నీ శిష్యుడిగా నువ్వు ఉంది అని ఎంతమంది అనే ఉంటారు. పేరు మన బైబిల్లో రాయబడలేదు, కానీ ఆ మాటలు రాయబడి అనే ఉంటారు. ఎంతగా అతను అక్కడ అవమానించబడ్డాడు. ఎందుకంటే తను చేసిన తప్పు ఏంటంట? ఏ విచారం ఇలా అబద్ధం ఆడాడు. అంటే ఒక అబద్ధం ఆడితే ఎంతగా అవమానించబడ్డాడు అంటే, ఎంతో మంది అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా యేసుతో నిన్నటిదాకా తిరిగి ఆయన ఎవరో నాకు తెలియదు అన్న ఎలాంటి వాడు నువ్వు అంటే ఒక భయంకరమైనటువంటి వ్యక్తివి నువ్వు. ఆయన వెంబడిస్తూ ఆయనతో పాటు ఉండి ఆయన ఎవరో నాకు తెలియదు అన్నావంటే నువ్వు సామాన్యుడు కాదు, భయంకరుడివి అని చెప్పి అతని గురించి ఎంతగానో ఆ దూషణకరమైన మాటలు పేతురు అని ఉంటారు. ఎంతగానో అతన్ని హేళనగా మాట్లాడి ఉంటారు. అప్పుడు దాకా పేతురు అంటే యేసు ప్రభుకి కానీ, అక్కడ ఉన్నటువంటి శిష్యులకు కానీ, అక్కడ ఉన్న ప్రజలకు కానీ ఎంతో గౌరవం ఉండేది. కానీ ఎప్పుడైతే వారి మధ్యలో తన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడో, వారి మధ్యలో యేసు ప్రభు నాకు తెలియదు అని అబద్ధమాడినందుకు ఎంతగా అవమానించబడి ఉంటాడో, ఎంతగా హేళన చేయబడి ఉంటాడో. ఈ బ్రతుకు వ్యర్థము అనుకొని పేతురు గారు అనుకునే ఉంటాడు. కానీ యేసు ప్రభు పేతురుని ఏం చేశాడట? క్షమించాడు. క్షమించి బహుబలంగా పరిశుద్ధాత్మ శక్తితో నింపి అతని బహుబలంగా అనేక ప్రాంతాల్లో తన సువార్తను ప్రకటించే వ్యక్తిగా అతన్ని పేతురు నిలబెట్టుకున్నాడు. ఈరోజు ఎందుకు కుమిలిపోతున్నావు? నువ్వు చేసిన పాపానికి ఎందుకు అవమానించబడ్డావని నలిగిపోతున్నావు? అవమానించని చేసిన పాపాన్ని తప్పదు, కానీ చేసిన పాపాన్ని క్షమించే దేవుని ఎదుగు నువ్వు రాగలిగితే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం నువ్వు చూడగలుగుతావు. అంతేగాని ఆ పాపానికి నలిగిపోయి కుమిలిపోయి ఏడ్చి చచ్చిపోవడము అది నీ నరకానికి తీసుకొడుతుంది. కానీ ఆ చేసిన పాపాలను ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు పాదాల ఎదుగు నువ్వు పెట్టగలిగితే పేతురును వాడుకున్న దేవుడు నిన్ను కూడా వాడుకునేదానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియా, ఈ మాటలుంటున్న ప్రియా సహోదరి సహోదరుడా, ఎంతగానో విశ్వాసులకు తండ్రి అని పిలువబడిన అబ్రహాం గారు జీవితాన్ని మనతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, గొప్పగా ఆశీర్వదించబడిన వ్యక్తి, దేవుని చేత దీవించబడిన వ్యక్తి. ఎవరైనా రూపాయి ఇస్తానంటే నాకు అవసరం లేదు అని చెప్పి ఏమాత్రము కూడా అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి, లంచాలకు కానీ దేనికి కూడా. కానీ ఒకరోజు ప్రయాణం అయి వెళ్తుంటే తన భార్య చక్కనిదని, తన భార్య మంచి సౌందర్యవతని, అందగత్తని ఆ దేశ ప్రజలు చూసి ఒకవేళ ఆమెను బట్టి నన్ను చంపుతారేమో అని ఆమెతో చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డరా, నీవు నా సహోదరి అని అందరికి చెప్పు, లేకపోతే నిన్ను బట్టి నన్ను చంపుతారు, నాకు కీడు కలుగుతుంది. కాబట్టి నిన్ను బట్టి నాకు మేలు కలగాలి అంటే నా సహోదరి నా సహోదరుడు అని చెప్పి నువ్వు చెప్పు అని చెప్పి
తన భార్యతో చెప్తున్నాడు, అబద్ధాలు ఆడిస్తున్నాడు. అబద్ధాలు అంటే నువ్వు అనుకోవచ్చు ఏముంది అబద్ధంలో, అబద్ధం ఆడితే ఏముందండి, ఏముంది అబద్ధాల్లో ఏముంది అని ప్రధానికి అబద్ధాలు ఆడతాం. అవునా? ప్రధానికి చిన్నదైనా పెద్దదైనా ఏముందిలే అని అనుకున్నాం. అబద్ధం ఎంత ప్రమాదకరమో పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తుంది. పేతురు ఆ ఒక్క అబద్ధమే ఆడింది. అబ్రహాం గారు ఆ ఒక్క అబద్ధమే ఆడాడు. ఆమె నా భార్య కాదు, నా సహోదరి. ఫరో గారు తీసుకుని వెళ్ళాడు, భారీగా చేసుకోవాలనుకున్నాడు. అన్న కాబట్టి ఆయనకి కావలసినటువంటి గొర్రెలు, గొడ్లు, ఒంటెలు, గాడిదలు, ఇక దాసదాసీలు, కావలసినంత డబ్బు మొత్తం ఇచ్చాడు అన్న అని. అతను ఆమెను చేసుకోవాలి, శారాన్ని చేసుకోవాలి. కానీ ఆ రాత్రి దేవుడు ఏం చేశాడో తెలుసా అన్న? దేవుడు ఏం చేశాడో తెలుసా? ఫరో రాజ్యంలో, ఫరో కుటుంబంలో కానీ ఫరో రాజ్యంలో కానీ బహు వేదన కలగజేశాడు, బహు బాధ కలగజేశాడు. 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడి ఉంటాయి. 17వ వచనంలో, అయితే యెహోవా అబ్రాహాం భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించిన. అప్పుడు ఫరో అబ్రాహామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదు? ఈమె నా సహోదరిని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందనేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమే తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతని భార్యను అతని కలిగిన సమస్తమును పంపివేసిరి అంటాడు. బహు వేదన కలిగజేశాడంటే దేవుడు. ఎందుకని అంటే దేవుడే అబ్రహామును శారాని కనాను దేశానికి తీసుకొచ్చాడు. కానీ నువ్వు అనుకుంటున్నావు చిన్న అబద్ధమే గయ్యా, ఏముందిలే, ఏదో అనుంటాడులే అని అనుకుంటే పొరపాటు. వ్యభిచారం ఎంత పాపమో అబద్ధం కూడా అంతే పాపం. దానికి తగిన శిక్ష కంపల్సరీ. అబ్రహామును శిక్షించాడు అక్కడ. అంటే శిక్ష అంటే ఏం లేదు, అక్కడ అవమానించబడ్డాడు. అబ్రహాము ఆ ఫరో ఎదుట ఎలా నిలబడి ఉంటాడు? ఏమయ్యా అబ్రహాం, నీ భార్యను పట్టుకుని నా చెల్లి అన్నావు, నీకు సిగ్గులేదు ఏమండి అని అంటారా? అనే ఉండి ఉంటాడు. కానీ ఆ మాటలు రాయబడలేదు. ఏ భార్య అని చెప్పుకోవడానికి నీకే అంత ఇది? మాతో నిజమే మాట్లాడితే మేము నీ భార్యను తీసుకుని వెళ్ళామని కాదుగా. నీ భార్య కాదు, నీ చెల్లి కాబట్టి నేను నా భార్యగా చేసుకోవాలని తీసుకెళ్ళా. అదే నీ భార్య అయితే మేము తీసుకుని వెళ్ళేవాడిని కాదుగా. ఎందుకు అలా అబద్ధాలు ఆడావు? ఎలా చెప్పు? నీకు ఎలా మనసు రావచ్చేది? ఏమాత్రం నీకు కొంచెమైనా సిగ్గు శరం ఏమీ లేదా అని ఆ నలుగురిలో ఫరో కానీ ఫరో దగ్గర ఉన్న అధిపతులు కానీ అబ్రహాముని మాట్లాడే ఉండొచ్చు. అంతమంది మధ్యలో దేవుడు మహావేదన కలగజేసినప్పుడు ఫరో వచ్చి మాట్లాడుతుండే అబ్రహాం తల దించుకొని ఉన్నాడు. అవమానించబడ్డాడు. అక్కడ తల దించుకున్నాడు. ఎందుకంటే చిన్న అబద్ధమే కదా అని ఆడినందుకు అంతమంది మధ్యలో తన సాక్ష్యాన్ని అబ్రహాం కోల్పోయాడు. అంటే మనం ఎప్పుడైనా అబద్ధాలు ఆడినప్పుడు అది బయటపడింది అనుకో, నిజం బయటపడింది అనుకో, ఎలా ఉంటుంది మొహం చెప్పాలి? నలుగురిలో తల దించుకునేటటువంటి పరిస్థితి. నలుగురిలో తల దించుకోవాలి. ఎందుకంటే నలుగురు తెలిసింది కాబట్టి ఈమె అన్ని అబద్ధాలు. ఒకసారి నువ్వు అబద్ధాలు ఆడితే చాలు, ఇక నువ్వు జీవితంలో ఆడాల్సిన పని ఏం లేదు. కానీ నీ జీవితంలో ఇక అవమానాన్ని నీ గురించి జనాలు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఎందుకంటే ఆమె నిజం ఎప్పుడు చెప్పదు, అంత అబద్ధాలు కోరి అంట. అంటే నీ సాక్ష్యాన్ని నువ్వు ప్రజల మధ్యలో కోల్పోయావనే విషయాన్ని గ్రహించు. ఒక చిన్న తప్పే కదా, చిన్న మాటే కదా, ఏముంది నేను అని అబ్రహాం అనుకుని ఉండొచ్చు. కానీ అబ్రహాం ఆ రాజ్యంలో ఫరో ఎదుట తల దించుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు. అయినా అబ్రహాం దేవుడు విడిచిపెట్టాడా? అవమానించబడ్డాను, నేను నిందించబడ్డాను, ఇంతమంది మధ్యలో నా సాక్ష్యాన్ని కోల్పోయాను. అప్పుడు దాకా నేను ఎంతో పేరు ప్రఖ్యాత కలిగిన వ్యక్తి, గొప్ప దాసదాసీలు కలిగిన వాడిని, గొప్ప ధనం కలిగిన వాడిని, సంపద కలిగిన వాడిని అనుకున్నాడు. ఎప్పుడైతే ఆ ఒక్క అబద్ధం ఆడినందుకు తన జీవితం ఫరో ఎదుట తల దించుకునే పరిస్థితి వచ్చింది. అయినా పశ్చాత్తాపడ్డ అబ్రహాం దేవుడు దీవించలా? ఏమా ఎంతగా దీవించాడు అని అంటే ఆకాశ నక్షత్రం వలె వెలుగుంది.
అంతగా ఆశీర్వదించాడు. ఆకాశ నక్షత్రములు, ఇసుక రేణువులు నువ్వు లెక్కించగలిగితే, ఆకాశ నక్షత్రాలను లెక్కించగలిగితే, భూమి మీద ఉన్నాడు. ఇక నేను అబద్ధం ఆడనయ్యా, రైతులను క్షమించాలి. ఆ క్షమాపణ ఎప్పుడైతే కోరాడో, పశ్చాత్తాపడ్డాడో, అబ్రహాం బహుగా దేవుడు దీవించాడు. అంతేగాని ఈరోజు నేను అవమానించబడ్డాను, నేను నిందించబడ్డాను, తృణీకరించబడ్డాను, నా పేరు ప్రఖ్యాతులు పోయినాయి, నా విలువ పోయింది, అప్పుడు దాకా నాకున్నటువంటి సాక్షిని కోల్పోయాను అని కునిపోతూ ఏడ్చి చచ్చిపోవడం కాదు. కానీ దానికి పరిష్కార మార్గం ప్రభు సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకొని ఇక ఎన్నడూ కూడా ఆ పాప జోలికి వెళ్లకుండా విడిచిపెట్టగలిగితే, అబ్రహామును క్షమించిన దేవుడు, బహుగా దీవించిన దేవుడు, పేతుర్ని క్షమించిన దేవుడు, పేతుర్ని బహుబలంగా వాడుకున్న దేవుడు, వ్యభిచారపు స్త్రీని క్షమించిన దేవుడు, ఇక పాపం చేయగాకమ్మా నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పి ఆమెను క్షమించి, ప్రియ దేవుని బిడ్డరా, ఆమె జీవితంలో గొప్ప వెలుగు నింపిన దేవుడు. నీ జీవితంలో ఆ కార్యం జరిగించడానికి ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? ఎందుకు నువ్వు కుమిలిపోయి ఏడ్చి ఎవరు ముఖం చూపించలేనటువంటి పరిస్థితిలో నువ్వు ఇంట్లోనే ఉండి కుమిలిపోతూ చనిపోవడమే నాకు సరైనమని బాధపడుతున్నావు? అవసరం లేదు. నా ప్రభు ఎదుగు రా, ప్రభు సన్నిధిలో నువ్వు ఒప్పుకో, విడిచిపెట్టు, ఆయన కనికరాన్ని పొందుకో. నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు, దీవులను చూడబోతున్నావు. అలాంటి మహాకృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.